అవకాశం కూడా. ఎందుకంటే క్రీడలు అందరూ కూడా ఈరోజు ఎలా ఉందంటే కంప్యూటర్ వైభవం వచ్చిన తర్వాత ఫోన్లకి అలవాటు పడినటువంటి పిల్లల్లో కబడ్డీ ఇలాంటి ఆటలు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. ఎందుకంటే మనిషి ఈరోజు అన్ని విధాల ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు కూడా చాలా అవసరం. అలాంటి క్రీడల్ని ఈరోజు ప్రోత్సహిస్తున్నటువంటి డాక్టర్ ప్రసాద్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు, వేదిక మీద ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, అలాగే ఒంగోలు నియోజక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడ ఆర్గనైజింగ్ కమిటీ వారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి క్రీడలు ఎంత బాగా ఆడి మన రాష్ట్రానికి నేషనల్ లెవెల్లో కూడా ఒక మంచి గుర్తింపు తీసుకొని రావాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆర్గనైజింగ్ కమిటీ వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సంతనూతలపాడులో స్టేట్ లెవెల్ కబడ్డీ పోటీలు పెట్టుకోవడం, దానికి సభా అధ్యక్షులు మన భాస్కర్రావు గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, షేక్ రియాజ్ గారు, మన డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు, కృష్ణమూర్తి గారు, ఏసీపీ డి సత్యనారాయణ గారు, డాక్టర్ రాఘవ్ గారు, అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ గారు, రంగనాయకం గారు, వేణుగోపాల్ గారు, సిరిగిరి రంగారావు గారు, టీవీ శ్రీరామూర్తి గారు, అసోసియేషన్ కార్యదర్శి పూర్ణచంద్రరావు గారు, ఇంకా పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రసాద్ గారు యుఎస్లోనే ఉంటూ తానాకి 10 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉండి ఈరోజు వాళ్ళ సొంత ఊర్లో ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా డాక్టర్ ప్రసాద్ గారిని అందరి తరఫున అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళ పిలుపుతోటి ఈరోజు అన్ని వసతులతోటి అటు మెన్ మనకు 13 జిల్లాల నుంచి 13 టీములు, అదేవిధంగా ఉమ్మన్ 13 జిల్లాల నుంచి 13 టీములు రావటం, ఈరోజు 4 రోజులు ఈ కార్యక్రమాలు పెట్టుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా అవసరం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పోర్ట్స్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఈరోజు స్టేడియంస్ కానీ, ఇండోర్ స్టేడియంస్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ లేవో దాన్ని అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా ఈరోజు సార్ట్అవుట్ చేస్తున్నారు. ఒంగోలులో కూడా 20 ఎకరాలు ఆల్రెడీ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ నుంచి కూడా వాళ్ళకి లెటర్ కూడా పంపించారు, ఇండోర్ కానీ ఇవన్నీ కూడా. కాబట్టి మన ప్రభుత్వంలో కూడా అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. నిన్న మన సెంట్రల్ మినిస్టర్ గారు కానీ, మళ్ళీ మురళీమోహన్ గారు, అదేవిధంగా మన శాసనసభ్యులు, మన ఎంపీ గారు అందరూ కూడా నిన్న రావటం, ఇలాంటి కార్యక్రమాల్లో అందరం కూడా పాల్పంచుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ, వచ్చిన ప్లేయర్స్ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు ఇచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఈరోజు మమ్మల్ని కూడా పిలిచి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా ఈ అసోసియేషన్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రత్యేకించి మన డాక్టర్ గారికి ఆయన వయసులో చాలా పెద్దగా అయినా కూడా ఈరోజు మన గ్రామంలో ఇంత పెద్ద కార్యక్రమాలు పెట్టి స్టేట్ లెవెల్లో ఈరోజు ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయంటే ఆయన సెలవుతోటి ఈరోజు జరుగుతున్నాయని చెప్పి కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము కూడా చిన్నప్పుడు కూడా చదువుకునేటప్పుడు మా స్కూల్ టీంలో నేను కూడా కబడ్డీ ప్లేయర్లో ఉన్నాను. ఆ కబడ్డీ ప్లేయర్లో అప్పుడుండే టైంలో మాకు కూడా మన గుంటూరు జిల్లాలో నేను విజ్ఞానం చదివేటప్పుడు మాకు 10th క్లాస్లో ఆ రోజు మాకు ప్రైజ్ వచ్చినప్పుడు అప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్గా కన్నా లక్ష్మీనారాయణ గారు ఉండేవారు. అప్పుడు 10th క్లాస్లో ఆయన చేతుల మీదుగా మేము ఆ రోజు కప్పు తీసుకున్నాం. మొన్న నేను ఈ మధ్య కనపడ్డప్పుడు కూడా చెప్పాను, మేము 9th 10th చదివేటప్పుడు మీరు స్పోర్ట్స్ మినిస్టర్గా ఉండేటప్పుడు అప్పుడు మీ చేతుల మీదుగా కప్పు తీసుకున్నాం. మళ్ళీ అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా మీరు రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారని కూడా ఆయన కూడా ఆ రోజు చెప్పి గుర్తు చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా మీరు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఒక మంచి గేమ్ని ఈరోజు మన
అందరిలో పెట్టుకొని ఈరోజు ఒక మంచి వాతావరణాన్ని ఈ సంతనూతలపాడు అందించిన మన డాక్టర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు సంతనూతలపాడు గ్రామంలో ఇంత స్టేట్ లెవెల్ కబడ్డీ టోర్నమెంటు మెన్స్ అండ్ ఉమెన్స్ జరగటం ఎంతో సంతోషకరంగా ఉంది. ఇది సంతనూతలపాడు నియోజకవర్గంకే కాకుండా మా జిల్లాకు కూడా చాలా గర్వకార్యమని సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి, ఇక్కడ విచ్చేసిన కబడ్డీ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ, వేణుగోపాల్ గారికి, చైర్మన్ గారికి, రామాంజనేయులు గారికి, ఇక్కడ ఉన్న ఇతర పెద్దల డాక్టర్ రాఘారావు గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా, ఈ స్పోర్ట్స్ మీట్ ఇంత ఘనంగా జరగడానికి ముఖ్యులైన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు ఈ సంతనూతలపాడు గ్రామంలో ఇంత ఘనంగా జరుగుతుందంటే తీసుకొని ఆయన సొంత ఊరిలో ఖచ్చితంగా చేయాలనే పట్టుదలతో ఈరోజు చేసినందుకు ఆయనకి ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మాకు చెప్పడం ఏంటిదంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ స్కూల్లో చదువుకున్నారు. అదే కాకుండా ఇక్కడ కబడ్డీ కూడా ఆడారంట ఇప్పుడు చిన్నప్పుడు. అందుకని ఈ ఏజ్లో కూడా ఎన్ని గుర్తు చేసుకొని ఇక్కడ కబడ్డీ టోర్నమెంటు పెట్టాలని ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చి ఈరోజు ఇంత ఘనంగా జరగడం మా అందరికీ చాలా సంతోషకరం. ఇంకొక విషయం చెప్పాలంటే ఇక్కడ పిహెచ్సి కూడా వాళ్ళ కుటుంబమే డొనేషన్ చేసిన విషయం మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అదే కాకుండా అక్కడ ఉన్న గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ కూడా స్టార్టింగ్లో ఆ ల్యాండ్ కూడా వీళ్ళ కుటుంబమే డొనేషన్ చేశారు. ఈరోజు ఈ సంతనూతలపాడు గ్రామంలో ఎప్పుడో మంచిగా చదువుకొని డాక్టర్గా వెళ్ళి అక్కడ తానా ప్రెసిడెంట్ ఒక 10 ఏళ్ళు ఉండి అయినా కానీ సొంతూరు మీద మమకారం పోకుండా ఈరోజు ఎన్నో ఊర్లలో చేయొచ్చు. ఈ ఊర్లో సొంతూరులో చేసినందుకు ఆయనకి ఇంకోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకొక విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో చాలామంది మానసిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికి ఒక కారణం ఏంటిదంటే వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోవటం. ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే మెంటల్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఈరోజు అందరు వీడియో గేమ్స్, టీవీలు చూడటము ఇలాంటి ప్రపంచంలో ఉన్నాం. ఇలాంటి గ్రామీణ క్రీడలు కబడ్డీ అంటే చాలా మంచిది. ఎందుకంటే దానికి కొద్దిగా ఇసుక ఒక చిన్న గ్రౌండ్ ఉంటే అందరు కబడ్డీ ఆడగలరు. సో అందుకని ఇలాంటి మంచి మన గ్రామీణ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి మరీ ముఖ్యంగా ఈ కబడ్డీ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్లో చాలా యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. దాంట్లో కూడా మా కాన్స్టిట్యున్సీకి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇంకొకసారి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు చేసుకుంటున్నాను. నమస్కారం. అందించవలసిందిగా కోరుతున్నామండి. అర్జున్ రావు గారు వారి యొక్క పర్సనాలిటీ ఆ రోజుల్లో కబడ్డీ కోర్టులో దిగితే ఆపోజిట్ టీం వారు భయపడేవారండి. అంటే అర్జున అవార్డు అనేది దేశంలో అత్యుత్తమ అవార్డు అయితే ఆ అర్జునుడు అనే పేరునే వారి నామధేయంగా వారి యొక్క తల్లిదండ్రులు అందించడం జరిగింది. మరి వారి చెడుగుడు ఆడుతుంటే టికెట్ ప్రోగ్రామ్స్ కొనుక్కొని వీక్షించినటువంటి రోజులు. అలాంటి జాతీయ స్థాయి క్రీడాకారుడిగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగువాడి యొక్క వాణిని కబడ్డీలో వినిపించి డాక్టర్ శ్యామ్ ఇప్పుడు అడిషనల్ ఎస్పీ హోదాలో పనిచేస్తున్నారు. మీరు ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక 50 మంది మాలాంటి కబడ్డీ క్రీడాకారుల్ని తయారు చేసిన ఆ రోజు పీవీఆర్ఎస్ స్కూల్లో స్వచ్ఛందంగా. అట్లనే ఈయన ఇప్పుడు ఆల్ ఇండియా పోలీస్ టెన్నిస్ ఛాంపియన్గా కూడా ఉన్నారు. వీరికి మెమోంటో అందజేయవలసిందిగా. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా, సమాజ శ్రేయస్సే ఊపిరిగా, రాత్రి పగలు అనే తేడా లేకుండా చేస్తున్నటువంటి ఏకైక వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. అలాంటి పోలీస్ వ్యవస్థలో అత్యుత్తమ సేవలు అందించడానికి ఒక కబడ్డీ క్రీడాకారుడిగా సబ్ ఇన్స్పెక్టర్ హోదాలో కబడ్డీ తరఫున ఉద్యోగాన్ని స్వీకరించి ఈనాడు అడిషనల్ ఎస్పీగా మచిలీపట్నంలో అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్న సత్యనారాయణ గారికి మరొకసారి అందిస్తున్నారు మన ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ వారు.
మరి ఫిజికల్ ఎడ్యుకేషన్కి వారు చేస్తున్నటువంటి సేవలను కొనియాడుతూ ఎన్నో ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజెస్కే వారు అత్యుత్తమ సేవలు అందిస్తూ ఈ యొక్క వ్యాయామ ఉపాధ్యాయుల కర్మాగారాన్ని ముందుకు నడిపించడానికి తమ వంతు పాత్రను పోషించిన శ్యామ్ గారికి యువతల ఉమెన్ కోర్టులో కూడా క్రీడాకారులందరూ కూడా లైనప్ చేసి ఉంచారండి. శ్రీకాకుళం వర్సెస్ ముఖ్య అతిథులతో అందరూ జోష్ వాళ్ళ యొక్క హృదయాల్లో నిలిచిపోయే విధంగా టోర్నమెంట్. థ్యాంక్ యూ అండి. అఫీషియల్స్ స్టార్ట్ చేయండి సార్. విశాఖ రైట్ Prakash Mari Vijayanagar. Officials follows. ముఖ్య అతిథులు ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ దళం ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులకు ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దుశ్శాలవులతో చక్కటి మెమెంటోస్తో రియాజ్ గారు కూడా సభ్యులు వై చెన్నయ్య గారు, సేనయ్య గారు, సెక్రటరీ పూర్ణచంద్రరావు గారు వారి జ్ఞాపకనిచ్చి ఈ సోదరగుంట ఫౌండేషన్ కోఆర్డినేటర్ శ్రీ కృష్ణమూర్తి గారు రియాజ్ గారికి మెమెంటో ఇస్తున్నారు. జనసేన అధ్యక్షులు జిల్లా వారు. నెల్లూరు గోల్స్ టీమ్ మేనేజర్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రదర్శనను ప్రదర్శించి ఉత్తమ బహుమతి కంటిన్యూ కావాలి. ఎక్కడున్నారు మీరు? త్వరగా కొట్టబట్టు రిపోర్ట్ చేయండి.
వారి యొక్క ఆశీస్సులు అందించారు. పేరున క్రీడాకారులను పరిచయం చేస్తూ విప్లవ క్రీడాకారునికి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నారు. మరొకసారి మన జిల్లా కబడ్డీ